ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరా ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం ఏంటండి? ఎప్పుడు చూసినా ఆ శారద, గగన, పూరియే అని అనేవారు కానీ నా పిల్లల గురించి ఎప్పుడైనా ఇంతగా ఆలోచించారా? మొట్టమొదటిసారి ఆలోచించి తల మీద కొబ్బరికాయలు కొట్టుకోవడం ఏంటండి? ఇది ఆనందమో దుఃఖం వల్ల వచ్చే ఏడుపో నాకే అర్థం కావట్లేదు. అమ్మా ఏదో ఒకటి ఫిక్స్ అవ్వమ్మా. ఈ రెండు ఒకేసారి చెప్తే నాన్న కన్ఫ్యూజ్ అవుతాడు. పౌరా విధవా, నీ సంసారం గురించి నాన్న ఈ పరిస్థితుల్లో పడితే నీకు కామెడీ చేయాలనిపిస్తుందా? లేదమ్మా, సంసారం గురించే నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడని నాకు పిచ్చ క్లారిటీ ఉంది. వీడి మాటలకేం కానీ ఈ రోజు మీకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. చూసుకో. రేయ్, నీ నోటి తేట వల్లే మీ అమ్మకి నేను దొరికిపోయేలా ఉన్నారా? బా, దొరికితే మాత్రం అమ్మే నీ తలపై కొబ్బరికాయలు కొడుతున్నానా? మావయ్య, భూమి భూమి, నాన్నేమో పెద్దమ్మ జ్ఞాపకాలతో స్వైర విహారం చేయాలనుకుంటున్నాడు. మనమేంటి మధ్య మధ్యలో వచ్చి అడ్డు తగులుతున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో టక్కుమని 3 ముక్కల్లో చెప్పేసి బయటకు వచ్చేసి నాన్న మళ్ళీ విహారయాత్రకు బయలుదేరాలి. బాయ్ నాన్న, వెళ్ళొస్తానే. ఏంటి మావయ్య, చెర్రీ చెప్తుంది నిజమేనా? నిజమేనా అంటే నిజమేనమ్మా. అయినా నీ దగ్గర దాచేదే ఉంది. ఈరోజు నేను శారదకి దగ్గరయ్యానంటే అదంతా నీ చొరవే. కాకపోతే ఉదయ్తో నీ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. ఆలోచించాను మావయ్య. పెళ్లిలోపే నేను అపూర్వ అసలు రూపం బయట పెడతాను. అప్పుడు మా నాన్నే మీ తప్పేం లేదని తెలుసుకుంటారు. అపూర్వ వల్లే మీరా అత్తయ్యని మీరు పెళ్లి చేసుకున్నారని అర్థమవుతుంది. అప్పుడు నాన్నే తన చేతులతో శారదా అత్తయ్యతో సహా మీ అందర్నీ కలుపుతారు. గగన్ బావ గురించి కూడా నాన్నకి అర్థమవుతుంది. కనుక నా పెళ్లి ఉదయ్తో క్యాన్సిల్ చేసి గగన్ బావనిచ్చి పెళ్లి జరిపిస్తారు. భూమి, ఇన్నేళ్లలో మనం అపూర్వ గురించి నిజం బయట పెట్టలేకపోయాం. అలాంటిది ఇంత తక్కువ టైంలో ఎలా బయట పెట్టగలం? అపూర్వనే మా అమ్మని హత్య చేయించింది అని తెలుసుకున్న ఎస్ఐని తనే హత్య చేయించింది. ఆ విషయం అపూర్వనే అతి ఆత్మవిశ్వాసంతో నా దగ్గర ఒప్పుకుంది మావయ్య. ఎస్ఐని హత్య చేయించింది అపూర్వనే అని నేను నాన్న దగ్గర నిరూపించగలిగితే చాలు. మిగిలిన నిజాలు వాటంతట అవే బయటికొస్తాయి. అసలు ఏ సంబంధమూ లేని ఎస్ఐకి అపూర్వనే అమ్మని హత్య చేయించింది అని ఎలా తెలిసిందో మనం ముందు తెలుసుకోగలిగితే మిగిలిన చిక్కుముళ్ళన్నీ వాటంతట అవే విడిపోతాయి. అది తెలుసుకోవడానికే ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్తున్నాను మావయ్య. జాగ్రత్తమ్మా. ఏం నక్షత్ర ఇది? ఇంట్లో అందరూ ఉన్నా కూడా మందు తాగుతున్నావా? బాధరా బాధ. దేనికా బాధ? నచ్చిన గగన్ బావని చేసుకుని నాకు నచ్చినట్టు బతకాలని నేననుకుంటే మధ్యలో నువ్వొచ్చి తాళి కట్టి నా లైఫ్ని స్పాయిల్ చేశావు. చేశాను. మరి నువ్వు చేయాలనుకుందంటే భూమి లైఫ్ని స్పాయిల్ చేయాలనుకోలేదు?
మొన్నొకసారి కూడా మా అన్న ఇంటికి వెళ్లి మందు తాగి గొడవ చేశావు. ఈరోజు ఏకంగా ఇంట్లోనే కూర్చుని తాగుతున్నావు. ఇలా కాదు, ఇప్పుడే మావయ్యని పిలిచి నీ నిజ స్వరూపం ఏంటో ఆయనకు చూపించేస్తాను. ఒరే చెర్రీ, నీదింకా 1990s బ్రెయిన్ రా. నాది 2020s బ్రెయిన్. ఎలా ఉంటుందో శాంపిల్ చూపించరా? ఇదిగో ఈ గ్లాస్ పట్టుకో. నక్షత్ర, నక్షత్ర ఏం చేస్తున్నావు? ఆగు. ఏంటిది? ఇప్పుడు మా నాన్నని పిలిచి నిన్ను తిట్టించమంటావా? తాగింది నువ్వైతే నన్నెందుకు తిడతారు? ఈ నక్షత్ర అనుకుంటే ఏదైనా అవుతుంది. కావాలంటే నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను, చూడు. ఏయ్, డాడీ, నక్షత్ర, డాడీ, చెర్రీ నక్షత్ర, తాగేసి నన్ను వద్దు. కొడుతున్నాడు డాడీ. నక్షత్ర, ఆగు. డాడీ, కాపాడు ఏయ్, డాడీ, ఆపు. ప్లీజ్ డాడీ. నక్షత్ర, డాడీ, ఆపు. ఏయ్, చెర్రీ, నక్షత్ర, చెర్రీ. నక్షత్ర, నక్షత్ర, కొట్టొద్దు, చెర్రీ. ఆగు. నక్షత్ర, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? చూడు డాడీ, పట్టపగలు చెర్రీ ఇంట్లో మందు తాగుతున్నాడు. వద్దన్నందుకు నన్ను కొడుతున్నాడు. నేను ఇంటి అల్లుణ్ణి, నాకు అన్ని హక్కులు ఉన్నాయి. కాదని చెప్పడానికి నువ్వెవరంటున్నాడు డాడీ? నీకేమీ చేత కాదు, నువ్వు దేనికి పనికిరావని తెలిసినా కూడా మేనల్లుడివి అనే ఒకే ఒక్క కారణంతో నేను ఎన్నాళ్ళు భరిస్తున్నాను. నా కూతురు మెడలో తాళి కట్టినా నా కళ్ల ముందే ఉంటారని ఊరుకున్నాను. అయినా నువ్వు రెచ్చిపోయి నా ఇంట్లోనే తాగుతూ నా కూతురు మీదే చేయి చేసుకుంటావా? ఇక నిన్ను క్షమించనురా. మోయ, లేదు మోయ, లేదు మోయ, మోయ, ఒకసారి నేను చెప్పేది విను మోయ, 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 నాన్న, మోయ, నాన్న, ఆగండి. వద్దు నాన్న. మోయ, ప్లీజ్. భూమి, అడ్డుపడకో. ఏం చేసినా భరిస్తున్నానని భరి తెగించి ఒకసారి నేను ప్రవర్తిస్తున్నాడు. చెప్పేది వినండి మోయ, మోయ. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు కొట్టి కొట్టి చెప్తేనే ఇలాంటి వాడికి తలకెక్కుతుంది. ఎక్కిన మదం దిగుతుంది. మోయ, నిజమే చెప్తున్నాను మోయ, నేను తాగలేదు. నక్షత్రాన్ని తాగింది. కావాలని నన్ను నిరికిస్తుంది మోయ. నీ అబద్ధాలతో నా పెంపకాన్ని అనుమానిస్తావా? నేను చెప్పేది వినండి మోయ. నువ్వు చేసే వెధవ పనులన్నీ తెలిసినా మారతావులే, తెలుసుకుంటావులే అని చూసి చూడనట్టు వదిలేస్తే నా కూతురు మీదకే చెయ్యెత్తే వరకు వెళ్ళావు. నాకొస్తున్న కోపానికి నిన్ను ఇక్కడే చంపి పాతేయాలని ఉంది.